క్రికెట్ అంటే కేవలం 4లు 6లు వికెట్లు మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఐపీఎల్ అనేది కేవలం ఒక ఆట కాదు, అది పక్క ప్లానింగ్తో నడిచే మెగా సీరియల్ అని తేల్చేశారు దాని సృష్టికర్త లలిత్ మోదీ గారు. మైదానంలో ఆటగాళ్లు చెమటోడుస్తుంటే మైదానం బయట రేటింగుల కోసం వివాదాలను ఎలా వండేవారో ఆయన రీసెంట్గా విప్పు చెప్పిన నిజాలను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. రేటింగ్స్ పడిపోతున్నాయా? అయితే అర్జెంటుగా ఒక వివాదాన్ని పడేయండి. లలిత్ మోదీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన ముచ్చట్లు వింటుంటే ఐపీఎల్ స్క్రిప్ట్ రైటర్లు సినిమా రైటర్ల కంటే చాలా బిజీగా ఉండేవారనిపిస్తోంది. మరి ఐపీఎల్ సక్సెస్కు కేవలం క్రికెట్ మాత్రమే కారణం కాదు బాస్. రేటింగ్స్ ఎప్పుడైనా తగ్గుతున్నాయని మా టీం కనిపిస్తే చాలు వెంటనే బ్యాక్ స్టేజ్లో ఒక వివాదానికి ప్రాణం పోసేవాళ్ళం. ఐపీఎల్ బిల్డింగ్కు కాంట్రవర్సీ అనేది నెంబర్ 1 పిల్లర్ లాంటిది అని మోదీ గారు చాలా కూల్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే మనమేమో అక్కడ మ్యాచ్ చూస్తూ టెన్షన్ పడిపోతుంటే వీళ్ళు మాత్రం వెనకన కూర్చొని ఈ వారం రేటింగ్స్ తక్కువ వచ్చాయి, ఎవరినైనా ఒకరిని గెలుకుదాం అని స్కెచ్లు వేసేవారన్నమాట. ఆ చీర్ లీడర్ లవ్ స్టోరీ అంతా ప్లాన్ ప్రకారం జరిగిందే. ఈ వివాదాల లీకేజీలు వెనుక ఉన్న ఒకే ఒక క్రేజీ ఎగ్జాంపుల్ ను కూడా మోదీ బయట పెట్టేశారు. అప్పట్లో ఒక సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఒక చీర్ లీడర్ తో ప్రేమలో పడ్డాడట. సాధారణంగా ఇలాంటివి గుట్టుగా ఉంచుతారు, కానీ మన ఐపీఎల్ మేనేజ్మెంట్ ఊరుకుంటుందా? రేటింగ్స్ పెంచేందుకు ఆ లవ్ మ్యాటర్ ను మీడియాకు లీక్ చేసేసారు. టీవీ రేటింగ్స్ ఊహించని రేంజ్లో దూసుకెళ్లాయి. ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత ఆ క్రికెటర్ నిజంగానే ఆ చీర్ లీడర్ను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఐపీఎల్ కేవలం వినోదాన్ని మాత్రమే కాదండి, పెళ్లిళ్లను కూడా కుదురుస్తుందన్నమాట. ఇది క్రికెటా లేక బిగ్ బాస్ షోనా అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో మీమ్స్ పండగ మొదలైంది. మా నమ్మకాన్ని ఇలా క్యాష్ చేసుకుంటారా, ఇదొక స్పోర్ట్స్ టోర్నమెంటా లేక స్క్రిప్టెడ్ బిగ్ బాస్ షోనా అంటూ క్రికెట్ ప్రేమికులు తలలో పట్టుకున్నారు. మొత్తానికి ఐపీఎల్లో నో బాల్స్ వైడ్ మాత్రమే కాదు, వివాదాలు కూడా ముందే డిజైన్ చేసినవే అని తెలిసిన ఫ్యాన్స్ షాక్లో ఉన్నారు. మరి ఈ సంచలన లీకులపై ప్రస్తుతం ఐపీఎల్ యాజమాన్యం ఏమైనా కౌంటర్ ఇస్తుందా లేదా చూడాలి. మరి ఏమైనా లలిత్ మోదీ గారు భలే గుట్టు విప్పేశారు సార్. మరి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని వెంటనే మాకు ఇన్బాక్స్లో సెండ్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.